అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ్ ఆచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా, భారతీయ జనతా పార్టీ ఓబీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాట్లాడుకోవాలంటే గ్రహణం సందర్భంగా కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ముందే ప్రకృతిలో వస్తాయని దీని ద్వారా మనకు అర్థమైంది. అదేవిధంగా భారతదేశంలో మనం ఇంత గొప్పగా ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటే కొన్ని చోట్ల నిరసనలు, అదేవిధంగా భారత ప్రభుత్వానికి అగైనెస్ట్గా, అదేవిధంగా ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఈ ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారో ఈ ఆర్మీ జవాన్ల మీద వాళ్ళు రాళ్ళు ఇవ్వడం, లేకుంటే అక్కడ కొన్ని చోట్ల కాశ్మీర్ కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. కానీ అక్కడ ఏంటంటే మన భారతదేశ జాతీయ జెండాను ఉంటే అక్కడ తీసిపడేయడం, తొక్కడం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటి మీద నేను ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఎందుకు ఇది జరుగుతుందంటే ఇరాన్లో ఉన్నటువంటి ఒక మతతత్వ నాయకుడు, ఒక నియంత, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ మతమైనా కూడా శాంతిని ప్రేరేపించే విధంగా ఉండాలా, మంచి వైపు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలా, ప్రభావితం చేయాలా, 10 కాలాల పాటు బ్రతికేటట్టు ఉండాలి. దాన్నే శాంతిని కోరుకునే మతాలుగా, లేకుంటే మంచిని ప్రబోధించే మతాలుగా మనం చెప్పాలి. ఈరోజు మరీ ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఆయన మత గురువు, లేకపోతే ఆయన ఏదైతే వీళ్ళు పేర్లు పెట్టుకొని పిలుస్తున్నారో ఆ ఖమేనీ అనే అతను కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఒక క్రూరత్వమైనటువంటి ఒక పరిపాలన చేస్తూ ఉండి, ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు అగైనెస్ట్గా వాళ్ళని నియంత్రించటం, హిజాబ్, వీటన్నిటి మీద భయంకరమైనటువంటి నియంత్రణ పెట్టడం, అక్కడ ఎవరైనా హిజాబ్ ధరించకపోతే, లేదా అంటే వాళ్ళు ఏ మతమైనటువంటి భావనలో ఉన్నా కూడా వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది లేకుండా ఒక నియంత్రణ అనేటువంటి పేరుతో వాళ్ళను, అంటే పోలీస్ వాళ్ళతో కొట్టేయడం కానీ, లేకపోతే ఈదిలోకి వచ్చి జుట్టుబొక్కను లాగడం, జుట్టు పట్టుకొని, ఇలాంటి కొన్ని సంఘటనలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఇరాన్లో వాళ్ళు ఏదైతే ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పటం, ఇలాంటివన్నిటిని వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ మహిళలు ఏదైతే ఈ పోరాటాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది అమెరికా కుట్ర అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం, ఈ విధంగా ఏంటంటే మహిళల జీవితాలను ఒక నరకంగా మార్చి వాళ్ళ స్వేచ్ఛ కూడా లేకుండా, ఇప్పుడు ఏదంటే వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగాలు కానీ, విద్య కానీ, ఏదైనా చదువుకోవాలన్నా కూడా వాళ్ళ మీద ఒక నియంత్రణ చేసి వాళ్ళని ఇంట్లోనే పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబం అంటే మీ కుటుంబాన్ని మాత్రమే చూసుకోండి అనేటువంటి ఒక చట్టాలు క్రియేట్ చేయడం కానీ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ కానీ, ఏదైతే వాళ్ళు డివోర్స్ తీసుకోవాలంటే కూడా ఒక మ్యారేజ్ అయితే 13 సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పేసి పెట్టి, దాన్ని మళ్ళీ 9 సంవత్సరాల కంటే ఒక అమ్మాయి, ఒక పాప, ఒక 9 ఏళ్ళ పాపను పెళ్లి చేసుకునే విధంగా వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండే పురుషులు వాళ్ళ అనుమతి కోరితే అది 9 ఇయర్స్ పెట్టడం, తర్వాత డివోర్స్ అనే ఆ హక్కులే లేకుండా వాళ్ళను ఈ విధంగా చేయడం అనేది అది మహిళల హక్కులు కాలరాసే విధంగా ఉన్నటువంటి ఇలాంటి క్రూరత్వమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన చేసే ఈ ఖమేనీ ఆయన 2 రోజుల క్రితం చనిపోవడం, అది అమెరికా సంబంధించినటువంటి వాళ్ళు చేయడం, ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ఇరాన్ ఏంటంటే వీళ్ళు పోయి అక్కడ దాడి చేయడం, అంటే ఇప్పుడు దుబాయ్ కానీ, యుఏఈ, తర్వాత మిగతా కంట్రీస్ అంటే కువైట్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాడి చేయడం, వీళ్ళు అమెరికాకి సపోర్ట్గా ఉంటే, ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక స్థావరాల మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం,
ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కడో బయట కంట్రీస్లో జరుగుతూ ఉంటే ఇక్కడ మన భారతదేశంలోకి వస్తే కొంతమంది అంటే నిరసనలు తెలుపుతూ బయటకు వచ్చి అమానుషంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక మహిళని చూస్తే, ఇందాక వీడియో చూస్తే ఆమె మాట్లాడుతూ ఉంది, నేను ఒక ఇరాన్ అంట. అంటే నువ్వు భారతదేశంలో ఉన్నావు, భారత ప్రభుత్వం వచ్చేటువంటి రేషన్ తింటున్నారు, ఇవన్నీ మీకు భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే భారత ప్రభుత్వాన్ని కానీ లేకపోతే భారతదేశ జెండాకు కానీ మీరు గౌరవం ఇవ్వకుండా వందే మాతరాన్ని అదేవిధంగా మన జాతీయ గీతాన్ని పాటించేటువంటి విధంగా కాకుండా, నేను ఇరాన్ సంబంధించిన వాళ్ళం మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు కాదంటున్నారు? రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తూ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అగెనెస్ట్గా నినాదాలు చేస్తూ వాడు ఎవడో ఎక్కడో చనిపోతే, ఇక్కడ నేను మతం గురించి పర్టికులర్గా ఏంటంటే నియంతృత్వమైనటువంటి విధానాలు మీ మహిళల మీదనే చేసేటువంటి ఒక వ్యక్తి చనిపోయినాడు. అక్కడ ఇరాన్లో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే, ఇక్కడ కొంతమంది మతం అనే పేరుతో ప్రేరేపించబడినటువంటి కొంతమంది, నేను వీళ్ళకు ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. మన భారతదేశంలో మొన్నటికి మొన్న పహల్గామ్లో జరిగినటువంటి అటాక్ చూస్తే, మీరు ప్యాంటు తీయండి, మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి ఇటు డివైడ్ చేసి చంపటం, మరీ ముఖ్యంగా చూస్తే మన పుల్వామాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే బయటకు వచ్చి నిరసనలు తెలిపే విధంగా కాకుండా, అదేవిధంగా కాశ్మీర్లో ఉండే పండిట్లు, నేను మన భారతదేశంలో జరిగినటువంటి సంఘటనల మీద మాత్రమే మాట్లాడుతున్నా, బయట కంట్రీస్ గురించి కాదు. ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో జరిగినప్పుడు ఏ రోజైనా బయటకు వచ్చి ఇలాంటి నిరసనలు తెలపకుండా, లేకపోతే ఈ విధంగా జరిగిందని సపోర్ట్ చేయకుండా, వాడెవడో ఒక మతాన్ని అదేవిధంగా మీ హక్కులను కాలరాసేటువంటి వాడు చనిపోతే, అది మన భారతదేశంలో మీరు బయటకు వచ్చి వాడెవడో వేరే కంట్రీలో జరిగిపోతే అలాంటి వాని మీద ప్రొటెస్టులు చేస్తూ ఉండి శాంతి భద్రతలకు మీరు ఆఘాతం కలిగిస్తూ గుండెలు బాదుకొని రోడ్ల మీదకి వచ్చి మాది ఏదో మేము ఈ కంట్రీ వాళ్ళం కాదు, మేము వేరే దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు కదా, మరి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఒక భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశంలో నీరు తాగుతూ ఇక్కడ ఉంటూ ఈ నేల మీద ఉంటూ ఈ నేలకి సలాం కొట్టే విధంగా కాకుండా బయట కంట్రీస్కి మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేటంటే మీరు వెళ్ళిపోండి. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని తిడతారు మీరు. కొద్దిగా సమాజంలో తెలియబెట్టుకొని ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సమాజం ఎప్పుడైనా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, శాంతి వైపు అడుగులు వేయాలి, మన పిల్లలు భావి భవిష్యత్తు తరాలు బాగుండాలి, వీటన్నిటికీ మంచిగా ముందుకు పోవాలంటే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో పెట్టడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడికి మనం సపోర్ట్గా నిలబడాలి అని చెప్పేసి నేను కోరుతున్నా. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మొత్తం చెప్పడం జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి అటాక్కి సంబంధించి ఆయన ప్రతిస్పందిస్తూ ఆయన ఏదైతే ముందుకెళ్లారో అలాంటి గొప్ప నాయకుడికి మనం సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మీరు ఒకసారి ఆలోచన చేయాలి, ఒక గొప్ప నాయకుడికి మీరు వెన్నుదండగా నిలబడాలని నేను కోరుతున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపీకృష్ణ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రంగిటి సుబ్బారెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆ బీజేపీ కడప జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నాయుడన్న గారి ఆదేశాల మేరకు పార్టీని ముందుకు తీసుకొని పోయే విధంగా మేము ఎప్పుడు పనిచేస్తున్నాం. అదేవిధంగా భారతదేశ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే. జై భారత్, జై హింద్, జై బీజేపీ, జై హింద్.